ఇవాళైతే శనగలు వేస్తున్నాను. శనగలు చాలా చాలా ప్రోటీన్ ఉంటుందని తెలుసు. శనగల్లో చిక్ పీస్ అంటారు వీటిల్ని. మీరు తెల్ల శనగలు తీసుకున్నా పర్వాలేదు, నల్ల శనగలు తీసుకున్నా పర్వాలేదు, ఏదో ఒకటి. బట్ శనగలు మాత్రం మీ డైట్లో ఉండేటట్టు తప్పకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ తగ్గాలన్నా, మనకి గట్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరాలన్నా, డైజెషన్ బాగా అయ్యి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలన్నా, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలన్నా శనగలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ మనకి గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీర్చేస్తుంది. సో అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. సో మనం నాన్ వెజ్ తినని వాళ్ళు లేక ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కూడా ఈ శనగలు అనేవి ఎక్కువ తినడం అలవాటు చేసుకుంటున్నారు. బికాస్ చాలా చాలా అంటే చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది ఏంటంటే చిక్ పీస్లో ఎక్కువ, నాకు ఫ్రాక్చర్ ములాంచి నేను ఎక్కువ కలపట్లేదు. సో చిక్ పీస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈజీగా చేసేసుకోండి. ఉడకబెట్టేసుకున్నాను నేను, కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న వాటిని నూనె వేసుకున్నాను. నూనెలో జస్ట్ జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. ఆ తర్వాత ఈ ఉడకబెట్టుకుని వేసేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా కొంచెం కారం, అలాగే చాలా కొంచెం ఉప్పు. బికాజ్ ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. చాలా కొంచెం ఉప్పు, చాలా కొంచెం కారం, అలాగే కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు. వెల్లుల్లిపాయలు కానీ అవేం వేయకుండా జస్ట్ చూసారు కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. చూసారు కదా, చాలా పెద్ద ఫ్రాక్చర్ అయింది నాకు. సో ఇలా కరివేపాకు ఎక్కువ వేసేసుకుని మీరు ఇలాగా కలిపేసుకోండి. ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలిపేసుకుంటే అయిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకోవడం ఏం అక్కర్లేదు. కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇలా వేసేసుకుని జస్ట్ మినపప్పు శనగపప్పు వేసాను, చెప్పడం మర్చిపోయాను. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి మీరు ఇలాగా నూనెలో వేయించేసుకోండి ఉడకబెట్టినవి. అప్పుడు ఏమవుతుందంటే తొందరగా తీసేసేయండి. అంటే నీరు ఇంకిపోగానే తీసేసారనుకోండి, అవి అలాగే మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. చాలాసేపు వేయించేస్తే అవి గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా తింటే మనకి గుళ్ళో ప్రసాదం ఇస్తారు కదా, దేవుడి ప్రసాదం, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో తప్పకుండా చేసుకోండి. మీ డైట్లో కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. మీ హెల్త్ జాగ్రత్త, మీ హెల్త్ బాగుండాలన్నా, షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గాలన్నా, వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలన్నా, మన గట్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరాలన్నా, డైజెషన్ మంచిగా అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలన్నా, మన ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ అన్నీ కరిగిపోవాలన్నా, ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఉన్నవి, అందులోని ఇలాంటి ప్రోటీన్ అన్నీ ఉన్నవి మాత్రం శనగల్లో. సో కంపల్సరీ మన డైట్లో ఉండేటట్టు చేసుకుందామా? తప్పకుండా చేసుకుంటారు కదా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఫ్రాక్చర్ చేయితో నేను చేసినా సరే మీరందరూ సపోర్టివ్గా ఉంటున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మీరు వ్యూస్ని పెంచండి. అలాగే నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే బాయిల్డ్ శనగల్ని వేయించుకోవడం, శనగలు ఫ్రై అనేయండి, అయిపోయింది. కావాలంటే పిల్లలకి మనం పైనుంచి టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మనం గార్నిష్, మిగతా యాడిషన్స్ అన్ని, డెకరేషన్స్ అన్ని మనం చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనం ఇలా కూడా తినేయచ్చు హ్యాపీగా అని నేను చెప్పేది. ఓకేనా అండి? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి.